మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? 10 సంవత్సరాలు అయిందే, పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా మన భవిష్యత్తు? ఇదేనా మన బిడ్డల భవిష్యత్తు? మనకు ప్రత్యేక హోదా రావాల్సింది 10 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే 10 సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా వచ్చుండే. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి జరుగుండేది మన రాష్ట్రంలో. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎవరూ పట్టించుకోలేరు. చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పినవాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించాడు. బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు. నాకు అధికారం ఇవ్వండి, నాకు ఎంపీలను ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు అయిందే, ఈ 5 సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు, గులాంగిరి చేస్తున్నారు. వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా, రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు. అంతటితో కూడా ఆగడం లేదు, మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములను చేయాలని చూస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం. 10 సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాటం మానేశాడు కదా, కనీసం ఊసే లేకుండా చేశారే, కనీసం ఆ టాపిక్కే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న పదాన్ని ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మన రాష్ట్రము ఇలాగే వదిలేస్తే అధోగతి అన్నా పూర్తిగా నాశనం అయిపోతుంది. రాజధాని 10 ఏళ్ల క్రితం మనకు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అన్నది మన హక్కు. ఒక్క రాజధాని అయినా ఉందా అన్న మనకి? ఉందా? చంద్రబాబు గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని చేస్తాను అన్నాడు. సింగపూర్ ను మించేలా రాజధాని కడతానన్నాడు. మోడీ అయితే ఢిల్లీని మించేలా రాజధాని కడతామన్నారు. ఎవరు కట్టారు? కట్టారా? అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు కడతానన్నాడు. కట్టాడన్నా? తట్టడు మట్టన్నా తీసిపోసారా? ఒక ఇటుక మీద ఇటుకైనా పెట్టారా? 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేదు. అందరికీ అన్ని ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, మనకేం మిగిల్చారు? అందుకే చెప్తున్నా, ఒకసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి. ఈసారి ఓటు వేసేటప్పుడు మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి. మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే చంద్రబాబు గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా, 7,000కే ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చావన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. ఇంతవరకు 23,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా అదే ప్రభుత్వ శాఖల్లో 2,25,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? గుడ్డి కుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేశారన్నా?
5 సంవత్సరాలు మీరు అధికారం ఇస్తే మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? ఎప్పుడు పని చేశారు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడే. మరి వీళ్ళేం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదన్నా. మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా? మళ్ళీ వీళ్ళకు ఓట్లు వేయాలనా? వీళ్ళకు ఓట్లు వేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? మనం అభివృద్ధి చెందుతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా తయారైంది మన రాష్ట్రం? దేంట్లో అభివృద్ధి చెందిందంటే మద్యంలో చెందింది. మద్యం అమ్మకాలలో వేగంగా దూసుకుపోతున్నాం మనం. అంతేకాదు కేజీలు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. 25,000 కేజీల కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయంటే ఇక మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? గంజాయి మయం కావాలి. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నాడు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు. మేనిఫెస్టో నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? అవ్వకపోక ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె, లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఒక్క ఆడిట్ లేదు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా. ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత అమ్ముతున్నారు? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా? ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా? ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది. వీళ్ళకు వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇలాగే వదిలేస్తే ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇద్దరు పోటీపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా బ్లాక్, సిపిఐ, సిపిఎం తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. మీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక్కరికి